ఇద్దరూ కూడా జరిగిపోయింది జరిగిపోయింది, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఇవాళ నుంచి మనం బాధ్యతగా ఉందాం అనే మాటలేదు. అదే కదా, ఇదే శాపం. ఇంకా నేను చేస్తాను, మేము వస్తే మామూలుగా ఉండదు, దానికి నేను బాధ్యత తీసుకోలేను, మీరే బాధ్యులు అని చెప్పడం. అయితే ఇక్కడ కామన్గా సార్ ఈ మధ్యన ఎక్కడున్నా రాజకీయాల్లో ఓకే, వాళ్ళని వీళ్ళని తిట్టుకోండి కొట్టుకోండి ఏదైనా జరగండి, మధ్యలో అధికారులని నలిపేస్తున్నారా, భయపెడుతున్నారా జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ నిన్న అదే మాట, మీరు సప్త సముద్రాల అవతలున్నా, ఎక్కడున్నా, రిటైర్ అయినా, వీఆర్ఎస్ తీసుకున్నా, అంటే ఇది ఒక రకంగా ఇప్పుడున్న అధికారులను భయపెట్టడం కాదా? అవసరమా తరహా వ్యాఖ్యలు? ప్రభుత్వ యంత్రాంగం ఆత్మవిమర్శ చేసుకోకపోతే మాత్రం ఇది కరెక్ట్, తప్పదు. ఇక నీకు రాజ్యాంగబద్ధమైన పదవి ఇచ్చారు, జీతం ఇస్తున్నది ప్రజలు, చంద్రబాబు నాయుడు జగనో కాదు. రూల్ ప్రకారం ఏముందో అది పాటించు. నేను మాక్సిమం ఏం చేస్తాడు ప్రభుత్వ ఉద్యోగి, నువ్వు వాళ్ళ మాట వినకపోతే ఉన్నతాధికారుల ఆదేశాలు పైన ఏం చెప్తా చేయడమే కదా. ఉన్నతాధికారి ఎవడు? ఇప్పుడు 5 ఏళ్ల ఉన్నతాధికారి ఎవరు? అతను పొలిటీషియన్ కాదుగా, కాదు, అతను బాధ్యతగానే చేయాలిగా. కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ చేయండి మీరు, పొలిటికల్ గవర్నెన్స్ మీకెందుకు? నువ్వు చేసి నిలబడగలరా అలా అనుకుంటే? ఏం చేస్తారు, చంపేరు కదా వాళ్ళని, ట్రాన్స్ఫర్ చేస్తారు, నాన్ ఎలైన్ పోస్ట్లో వేస్తారు, అంతమించి ఏమన్నా నిజత నీకు వస్తుంది. ఎందుకు వీళ్ళు తప్పుడు మార్గాన్ని పడుతున్నారు? లంచాలు వచ్చే ప్లేసుల కోసం వీళ్ళు తప్పుడు పని చేస్తున్నారు, లంచాల కోసం చేస్తున్నారు, అంతే కదా. మెయిన్ స్ట్రీమ్ పొజిషన్లో ఏంటి, డబ్బులు సంపాదించుకోవచ్చని, ఆ పొజిషన్ కోసం వీళ్ళు రాజకీయ నాయకుడి దగ్గర తమ తల తాకట్టు పెడుతున్నారు. ఇదివరకు అట్లాంటి దానికి పరిష్కారం అయితే గీతే ఏసీబీ కేసు ఉండేది, ఇప్పుడు అట్లా కాదు, జైళ్లలో పడాల్సి వస్తుంది. కానీ అన్ని పారదర్శకంగా జరుగుతాయి సార్ నిజంగా. రేపు సీనియారిటీని బట్టే వీళ్ళకి సరైన పోస్టులు, సరైన ప్రాధాన్యత. ఇప్పుడు సీఎంఓలు అందరినీ తీసేసుకోరు కదా, సీనియారిటీ చూస్తారు, ప్లస్ రికమెండేషన్ కూడా కంపల్సరీ ఉంటుంది. వీళ్ళు మేము నిజాయితీగా ఉంటాం, చట్టం ప్రకారం నడుచుకుంటామంటే వీళ్ళు ఏ ప్రాధాన్యత లేని పోస్టులోనూ ఎక్కడో ఉండాల్సి వస్తుంది. దానికి ఏ అధికారి సిద్ధపడతాడు? నష్టమే ఉంది, నీకేం పోయే. నువ్వు సీఎంఓకి వెళ్ళి పని చేయించుకోవాలనుకుంటున్నావు అంటే నీ స్వార్థం ఉంది అక్కడ.